Hi friends, welcome back to Zen to Updates. బీటెక్ R23 రెగ్యులేషన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్తా. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి అన్ని రెగ్యులేషన్స్కి అంటే R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి సెకండ్ అప్డేట్. ఈ రెండు అప్డేట్స్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ అప్డేట్ వచ్చేటప్పటికి R23 రెగ్యులేషన్ వాళ్ళ గురించి మాట్లాడతాను. R23 రెగ్యులేషన్స్ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మీకు టైం టేబుల్ రిలీజ్ చేసిన రోజు మార్నింగ్ సెక్షన్లో రిలీజ్ చేశారు టైం టేబుల్ అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి. అండ్ ఈవినింగ్ మళ్ళీ టైం టేబుల్ రావడం జరిగింది. అది కొంతమంది చెక్ చేసుకుంటారు, కొంతమంది చెక్ చేసుకోకుండా ఉండొచ్చు. అండ్ మార్నింగ్ వచ్చిన టైం టేబుల్, ఆఫ్టర్నూన్ వచ్చిన టైం టేబుల్, ఈవినింగ్ వచ్చిన టైం టేబుల్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ మిస్ అయింది టైం టేబుల్లో. అండ్ అది మేము యూనివర్సిటీకి చెప్పుకోవడం జరిగింది అండ్ యూనివర్సిటీ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ వచ్చిన టైం టేబుల్ అప్డేటెడ్ టైం టేబుల్, మార్నింగ్ టైం టేబుల్ ఎవరైనా చూసుకొని అదే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటే ప్లీజ్ ఒకసారి రీచెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ న్యూ అప్డేట్ టైం టేబులే ఉందండి, మీరేం భయపడిన అవసరం లేదు. నేను ప్రీవియస్గా మార్నింగ్ వచ్చిన టైం టేబుల్ డిలీట్ చేస్తున్నాను. మీకు తర్వాత అప్డేట్ అయిన టైం టేబులే మీకు ఆల్రెడీ పోస్ట్ చేసింది. యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేను అప్డేటెడ్ టైం టేబుల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకుని మీ దగ్గర ఉన్నది అదేనా కాదా అని. నేను స్టోరీలో మెన్షన్ చేసినప్పుడు న్యూ అప్డేటెడ్ టైం టేబుల్ అని ఏం చేంజెస్ లేవని అన్నారు. సో మీరు టైం టేబుల్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి టైం టేబుల్లో ఒక సబ్జెక్ట్ మిస్ కూడా అవ్వచ్చు. సో ఆ రోజు మార్నింగ్ ఒక సబ్జెక్ట్ మిస్ అయింది అండ్ తర్వాత అప్డేట్ చేయడం జరిగింది. అది అన్ని రెగ్యులేషన్ అన్ని బ్రాంచెస్కి కాదు, ఈసీ ఆ బ్రాంచెస్ నుంచి ఏమో అప్డేట్ అయింది. ఒకసారి ఎందుకైనా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేటప్పటికి బీటెక్ 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళకి 27th లాస్ట్ డేట్. ఎవరైనా ఇంకా ఫీజ్ పేమెంట్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి, ఎందుకంటే రేపుతో లాస్ట్ డేట్. రేపు మధ్యాహ్నం లోపల మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే టైం టేబుల్స్ రిలీజ్ అయి ఉన్నాయి. 21st వచ్చేటప్పటికి 2-2 అంటే ఫస్ట్ 2-2 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది, తర్వాత 2-1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. టైం టేబుల్స్ వచ్చినాయి, టైం టేబుల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNT Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ JNT Updates.